ఈ యొక్క స్వయంభూ మూవీ వీడియో చేయడానికి కారణం మెయిన్ పాయింట్ కేజీఎఫ్ 1, 2, సలారు మళ్ళీ వచ్చి ఉగ్రంకి కొట్టిన బీజిఎం ఎవరైతే ఉన్నారో రవి బస్రూర్ ఆయన పేరు. సో ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఈ యొక్క స్వయంభూ మూవీ నిఖిల్ నటిస్తున్న మూవీలో మామూలుగా ఉండదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ కేజీఎఫ్ 1లో 2లో మనం చూసేసాం, సలార్లో కూడా. అండి అందరికీ నమస్తే. నిఖిల్ నటిస్తున్న స్వయంభూ అనే మూవీ, కొత్త మూవీ అనేది వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి టైటిల్ సాంగ్ కూడా వీళ్ళు వదిలారనమాట. అన్ని భాషల్లో, కన్నడలో, మలయాళంలో, తెలుగులో, హిందీలో అన్ని భాషల్లో వదిలారనమాట. సో ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది, ఏంటి, దీనికి వాడిన విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సిజిఐ ఎలాంటిది, ఏంటి, అసలు సినిమా అనేది తీస్తున్నారు, వర్క్ అవుతుందా లేదా, ఏ జోనర్లో వస్తుంది అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి. సో ఎవరు మిస్ చేయొద్దు. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నట్లయితే, అంటే ఆల్రెడీ కార్తికేయ మూవీ అయితే తీసాడనమాట. సో చాలా మంది నిఖిల్ కంటూ ఫ్యాన్స్ ఉన్నారా లేదా మనకైతే తెలియదండి. సో ఒకవేళ ఉన్నట్లయితే ఓకేనా, సో ఎవరు మిస్ చేయొద్దు, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకేనా. సో మీకు ఒక ఏ జోనర్, అసలు ఇది ఏ జోనరు, అసలు వర్క్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో చూసుకున్నట్లయితే ఇటీవల వచ్చిన కార్తికేయ మూవీ మీరు చూసే ఉంటారు అనమాట. 30 డేస్లో, వితిన్ 30 డేస్లో ఈ యొక్క మూవీ మొత్తంగా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా 120 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ని సంపాదించిందనమాట ఓకేనా. సో మన ఇండియాలోనే కరెక్ట్గా తెలీదు నాకు, కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే 120 కోట్లు గ్రాస్ కలెక్షన్ అయితే చేసింది ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీకి 2 హీరోయిన్స్ అయితే వర్క్ అయితే చేస్తున్నారనమాట. సో ఆ హీరోయిన్స్ పేరు వచ్చి నేను రాసుకొని వచ్చానండి, చదివి వినిపిస్తాను. నెబా నటాషా, సో సంయుక్త మీనన్, వీళ్ళిద్దరైతే హీరోయిన్స్గా ఉంటున్నారని చెప్పి తెలుస్తుంది అనమాట. హీరో వచ్చి నిఖిల్ అనమాట. ఇక దీనికి మెయిన్ పాయింట్ అండి. సో మనం బీజిఎంకి మనం ఎక్కువ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం అనమాట. ఒకడు ఒక బీజిఎం కొట్టాడంటే అది హైలైట్ అయ్యే అవకాశం ఉంది. లైక్ రవి బస్రూర్ ఏ మూవీస్ కొట్టాడంటే ఇతను, సో ఇదే ఈ యొక్క నిఖిల్కి సంబంధించిన స్వయంభూ మూవీకి ఇతనే వర్క్ చేస్తున్నాడు అనమాట, రవి బస్రూర్ ఓకేనా. సో ఇతను ఏ మూవీస్ కొట్టాడంటే ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలారు, ఉగ్రం, ముఫ్టీ అని చెప్పి ఒక సినిమా ఉందన్నమాట. మాస్ ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. ఆల్రెడీ మీకు తెలిసిందే కేజీఎఫ్ 1, 2, సలారు ఏ విధంగా ఉంటాయో, ఉగ్రంకి ఎలా ఉంటాయో మీకు తెలిసిందే అనమాట. సో అక్కడి నుంచి ఆయన కెరీర్ అనేది స్టార్ట్ అయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మాస్ ఎలివేషన్ బీజిఎం అనేది గూస్ బంప్స్ అనేటివి ఇస్తాడనమాట రవి బస్రూర్ ఓకేనా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా సరే, ఎనీథింగ్ మీరు ఈ యొక్క మూవీకి ఎలా ఇస్తాడు బ్రో, ఇది ఏ జోనర్లో వస్తుంది అని అంటే ఇది ఒక వారియర్ జోనర్లో వస్తుంది అనమాట. హిస్టారికల్, మన ఇండియన్లోనే ఒక దేవుళ్ళ గురించి ఈ యొక్క మూవీని అయితే తీసుకొని వచ్చారనమాట. మన హీరో ఎవరైతే ఉంటారో నిఖిల్ గారు, సో ఒక శక్తి కోసం అనేది పోరాడుతుంటాడు అనమాట. ఆ శక్తిని వేరే వాళ్ళు, కింగ్డమ్స్ ఎవరైతే ఉంటారో, కింగ్డమ్స్ అంటే నాకు తెలిసి బయట కంట్రీ వాళ్ళు అనుకుంటా నాకు తెలిసి, లేదా బయట రాష్ట్రం వాళ్ళ, సో కరెక్ట్గా తెలీదు. ఫ్లాట్ అయితే ఇలాగే ఉంటుందండి ఓకేనా. సో వాళ్ళు వచ్చి దాన్ని దొంగిలించుకోపోతే మన హీరో వచ్చి కాపాడడం అనేది జరుగుతుంది అనమాట. అది ఎలా, ఏంటి, వాళ్ళతో ఎలా పోరాడతాడు, ఆ యొక్క కింగ్డమ్స్, ఆ వార్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. దీన్ని బాహుబలి రేంజ్లో ఆ యొక్క సిజిఐ, ఆ యొక్క విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ని ఈ యొక్క బాహుబలి 1, 2కి, RRRకి ఏ విధంగా వాడారో ఆ విధంగా వాడి ఈ యొక్క మూవీని అయితే తీస్తున్నారనమాట. కానీ ఆ రేంజ్లో అయితే మీరు ఊహించుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఒక 10, 15, ఒక 20 క్యారెక్టర్ల మధ్యలోనే తిరుగుతుంది ఈ యొక్క మూవీ అనేది. బాహుబలి అంటే ఒక 50, 60 లేదా 30 క్యారెక్టర్ల మధ్య తిరిగింది కాబట్టి అది అంత హైలైట్ అయింది అనమాట, బాహుబలి 1, 2, RRR కానీ ఓకేనా. సో ఈ యొక్క స్వయంభూ నిఖిల్ నటిస్తున్న ఈ యొక్క మూవీలో సో ఓన్లీ ఒక 10 క్యారెక్టర్లు, 15 క్యారెక్టర్ల మధ్యలోనే తిరుగుతుంది మూవీ అనేది, ఇక్కడే ఓకేనా. సో మనోడు ఒక వారియర్ అనమాట, ఒక దేశాన్ని కాపాడేదానికి ట్రై చేస్తుంటాడు, ఒక శక్తిని. సో దీనిలో భాగంగా మైథలాజికల్గా ఒక చిన్న స్టోరీ అనేది ఉంటుంది. సో మన దేవుళ్ళ గురించి కూడా చూపిస్తారనమాట. మీరు ఆల్రెడీ దానికి సంబంధించి పోస్టర్స్ని మొత్తం చూస్తున్నట్లయితేనే అర్థమవుతుంది ఓకేనా. సో ఇదంతా నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావరా అని అంటే తెలుస్తుంది కదా, వాళ్ళు క్యాప్షన్ చేశారండి, మెన్షన్ చేసేసారు ఆల్రెడీ. ఈ మూవీ ఏ జోనర్లో వస్తుంది. ఇప్పుడు వారణాసి మూవీ కూడా ఏ జోనర్లో వస్తుంది ఆల్రెడీ అందరికి తెలిసిందే. సలార్ 2 ఏ జోనర్లో వస్తుందో అందరికి తెలిసిందే.
సో డ్రాగన్ మూవీ ఏ జోనర్లో వస్తుందో అందరికి తెలిసిందే. ఓకేనా, ఇద్దరు గ్యాంగ్స్టర్ల మధ్య మన ఎన్టీఆర్ ఇరుక్కోపోతాడు అనమాట. ఇరుక్కోపోయిన దానివల్ల సో మనోడు ఎలా ఎదగతాడు, ఆ గద్ద మీద ఎలా కూర్చుంటాడు, గద్ద అంటే గద్ద కాదు, ఓకేనా. సో ఆ కుర్చీ మీద ఎలా కూర్చుంటాడు అనేది యొక్క మూవీలో ఎన్టీఆర్ గారిని చూపిస్తారన్నమాట. సేమ్ అదే విధంగా దీనిలో భాగంగా మనోడు నిఖిల్ ఎవరైతే ఉన్నారో సో ఎలా వారియర్గా మారుతాడు, యుద్ధ కళలు ఎలా నేర్చుకుంటాడు, ఏంటి ఆ యొక్క మైథలాజికల్ స్టోరీ ఏంటి, ఆ యొక్క శక్తిని కింగ్డమ్స్ అనేది దొంగిలించేటప్పుడు మనోడు ఎలా పోరాడతాడు ఏంటి అని చెప్పి సో మనం మూవీలోనే చూస్తాం అనమాట. ఈ యొక్క CGI VFX గ్రాఫిక్స్ విషయానికి వస్తే హై లెవెల్గా వాడారనమాట. స్కేల్ అనేది కూడా కొంచెం పెద్దదే అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో పిక్సెల్స్ అనేటివి చాలా నీట్గా కనిపిస్తాయని చెప్పి మనకు అర్థమవుతుంది ఆ యొక్క ఫొటోస్ని ఇమేజెస్ని చూడగానే. సో మూవీ వచ్చిన తర్వాత ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేసుకొని ఒక ఫుల్ వీడియో అందిస్తానండి. ఎందుకంటే మనం చెప్పలేం ఏదో చిన్న హీరోలే అని అనుకుంటాం మనం, ఇటువంటి పెద్ద సినిమాలే వస్తున్నాయి అసలు దీని ఏముందిలే అని అనుకుంటాం అనమాట. తక్కువ అంచనా చేయకూడదు. కార్తికేయ చాలా మంది రిలీజ్ కాకముందు కార్తికేయని చాలా మంది తక్కువ అంచనా వేశారు. అప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఆడింది, సెన్సేషనల్ని సృష్టించింది అనమాట. సేమ్ అదే విధంగా ఈ యొక్క స్వయంభూ మూవీ నిఖిల్ మూవీ కూడా అయ్యి ఉండొచ్చు. ఇయర్లో ది ఫస్ట్ ఓన్లీ వన్స్ ఒకేసారి వస్తుంది ఈ యొక్క మూవీ అనేది. మళ్ళీ బెస్ట్ మూవీ అనేది వస్తుందా రాదా అనేది కూడా తెలియదు, ఓకేనా. సో ఇటువంటి వారియర్ సినిమాస్ చాలా ఉన్నాయి. గోపీచంద్ కూడా వస్తుంది అనమాట. లైక్ ఈ యొక్క స్వయంభూ మూవీ దేనితో కంపారిజన్ చేయొచ్చు బ్రో అని అంటే ఒక గ్లాడియేటర్ వారియర్ దాంట్లో అంతే. సేమ్ అదే విధంగా ఉండదు, ఓకేనా. వార్ ఆఫ్ ది టైటాన్స్, క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ అంటే అవి మానిస్టర్ మూవీస్ అనమాట. అంటే వారియర్ కదా, దాంట్లో ఏ విధంగా ఉంటాడు హీరో ఒక ఇమాజినేషన్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇదండి అప్డేట్ అనేది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు వర్త్ అనిపిస్తే, నేను చాలా కష్టపడి చేస్తున్నాను అనమాట వీడియోస్ అనేటివి. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చినట్లయితే. బాయ్.